ఇక ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోంది అని అధికారులు తెలుపుతున్నారు. క్రమక్రమంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గుతున్నట్లుగా సమాచారం. చాలా చోట్ల కిలోమీటర్ల మేర ఉన్న క్యూ లైన్లు తగ్గుతున్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు 1402 లోడ్లు డిస్పాచ్ అయినట్లుగా అధికారులు తెలియజేశారు. అదేవిధంగా 4 వీలర్స్ కు ఇంధన లిమిట్ ను 1500 రూపాయల నుంచి 2000కు పెంచారు. 2 వీలర్స్ కు 500 రూపాయల వరకు అనుమతినిస్తున్నారు. దీంతో పాటు ఆయిల్ కంపెనీస్ కూడా అదనపు ట్యాంకర్లతో ఇంధన సరఫరాను పెంచినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు లేకుండా చూడాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ సరఫరా ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సివిల్ సప్లై అధికారులు సమీక్షను నిర్వహిస్తున్నారు. విజయవాడలో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య తగ్గుముఖం పడుతోంది. నిన్న మొన్న ఉన్న పరిస్థితులకు చాలా భిన్నంగా ఈ రోజు విజయవాడలోని చాలా పెట్రోల్ బంకుల్లో రద్దీ పెద్దగా కనిపించలేదు. నిన్న కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలకు ఈ రోజు సాధారణ స్థితిలోనే పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలో పెట్రోల్ బంకుల విషయంలో నిన్న మొన్నటితో పోలిస్తే కొంత పరిస్థితి మారుతుంది. నిన్న మొన్న భారీగా క్యూ లైన్ కనపడ్డా ఈ రోజు కొంత క్యూ లైన్ సంఖ్య తగ్గింది. ప్రస్తుతం నేను విజయవాడలోని బందర్ రోడ్లో ఉన్నటువంటి పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. పూర్తి స్థాయిలో నిన్న మొన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి లేదు. కొంత వాహనాల రద్దీ కనబడుతుంది కానీ కొంత ఆ తీవ్రత అనేది తగ్గుతూ ఉంది. ఎందుకంటే 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు సివిల్ సప్లైస్ అధికారులు వరుసగా సమీక్షలు నిర్వహించడం, అధికారులను అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కొంత పెట్రోలు నిల్వలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. డిస్పాచ్ అనేది జరుగుతుంది. నిన్న అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి కూడా భారీగా డిస్పాచ్లు అనేవి జరిగాయి. నిన్న రాత్రి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నుంచి రివ్యూ చేసినటువంటి పరిస్థితి. రాత్రంతా లోడు డిస్పాచ్ జరిగాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. అంతేకాదు ఇవాళ ఉదయం అంటే తెల్లవారుజామున 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1402 లోడ్లు డిస్పాచ్ అయినట్టు అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. అంతేకాదు నిన్న అర్ధరాత్రి నుంచి వాళ్ళ ఉదయం 6 గంటల వరకు 2170 కిలోలీటర్ల పెట్రోలు, 2846 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని అధికారులు అధికారికంగా ధృవీకరిస్తున్నారు. స్టాక్ లేని బంకుల సంఖ్య కొంతమేర తగ్గిందని కూడా చెబుతున్నారు. వాటితో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల పరిస్థితి చూస్తే కనుక ఉదయం 6 గంటల వరకు దాదాపు 432 పెట్రోల్ బంకులు మినహా అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ లభ్యత అనేది ఉంటుందని కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరేందుకు నిరంతరం మానిటర్ చేయాలని అధికారులని ముఖ్యమంత్రి చంద్రబాబు సివిల్ సప్లైస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. చూడవచ్చు విజయవాడ ఈ పెట్రోల్ బంకు నిన్న మొన్న చూస్తే అసలు పూర్తిగా ఖాళీ లేదు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. దాదాపు కార్లు అయితే 1 కిలోమీటర్ల మేర బందర్ రోడ్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడి ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కొంత కంట్రోల్ అవుతుంది. ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు కనబడడానికి వీల్లేదంటూ ముఖ్యమంత్రి చెప్పారు. ఎంత కొడుతున్నారు మామూలుగా పెట్రోల్ మీకు? బాగా కొడితే 1.5 2 కొడుతున్నారు. అంతకన్నా ఎక్కువ కొట్టట్లా. మామూలుగా నిన్న ఎంత టైం పట్టింది మీకు పెట్రోల్ కొట్టించుకోవడానికి? నిన్న ఇంచుమించు 1.5 2 గంటలు పట్టించింది. ఇప్పుడు కొంచెం పర్లేదా? కొద్దిగా పర్లేదు. ఈ పెట్రోల్ అయితే 300 కొడుతున్నారు. ఇబ్బంది అయితే లేదు. లేదు. నిన్న మొన్న కొంత ఫేస్ చేశారా? లేదులేండి, అనుకున్నంత ఇదైతే లేదు. బాగానే ఉంది. ఊరట అనేది కనబడుతుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. ఎందుకంటే కొంత చిన్న బంకులు కావడం, నిల్వ సామర్థ్యం తక్కువ ఉండడంతో అక్కడైతే నో స్టాక్ బోర్డులు అయితే కనబడుతున్నాయి. సాయంత్రం లేదా రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో నో స్టాక్ బోర్డులు డ్రై అవుట్ పరిస్థితి ఉండే అవకాశం అయితే లేదని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.